పోలీసులు చాలా సందర్భాల్లో బూతులు తిడుతూ ఉంటారు. హ్మ్. క్లయింట్ ఎవరన్నా అక్కడికెళ్ళినా గూడా, అంటే ఒక బాధితుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు గూడా అతన్ని బూతులు తిడుతూ ఉంటారు. రకరకాల అబ్యూజింగ్ గూడా చేస్తూ ఉంటారు. పర్సనల్ అటాక్ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి పోలీసుల మీద లీగల్‌గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చండి? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి, పోలీసు వారికి మనం తిట్టే రైట్ అయితే లేదు. హ్మ్. ఒకటి మనల్ని శిక్షించే రైట్ కూడా లేదు. హ్మ్. ఒక వ్యక్తి నేరం చేశాడు అని రుజువు చేసే బాధ్యత వరకే పోలీసు వారి చేతిలో ఉంటుంది. హ్మ్. అంతవరకే. సో, అది కోర్టు నిర్ణయం తీసుకుంటది. ఇప్పుడు ఉదాహరణకి కేరళ హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాని ప్రకారంగా ఏంటంటే, పోలీసు వారు ఒక మనిషిని అరే అంటానికి కూడా అరే, తురే అని పిలవటం గానీ, లేకపోతే ఇప్పుడు మనం జనరల్‌గా బూతులు మాట్లాడుతా ఉంటారు. అవును. ఆ బూతులు మాట్లాడటం గానీ, ఎదుటి వ్యక్తి ఆడు నేరం చేసినా, చెయ్యకపోయినా, లేకపోతే మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా కూడా పోలీసు వారికి తిట్టే, కొట్టే, తర్వాత మనల్ని ఈసరించుకొని, తర్వాత మనల్ని అగౌరవంగా మాట్లాడేది, లేతే ఏది చులకనగా మాట్లాడుతుంటారు. మేము చూస్తుంటాం పోలీస్ స్టేషన్‌కి మేము వెళ్ళినప్పుడు కామెడీగా, చులకనగా అవును. ఏదో అన్నట్టుగా ఏదో మాట్లాడుతుంటారు. వెటకారంగా హ్మ్. అట్లా మాట్లాడుతుంటారు. అలాంటి మాట్లాడే రైట్ వాళ్ళకి లేదు. భారత హ్మ్. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వాళ్ళకి ఇలాంటిది రైట్ లేదు. పోలీస్ కోడ్ కూడా చూసుకున్నా కూడా లేదు. సో, ఎవరైనా సరే అలాంటి బాధితులు గనక పోలీస్ స్టేషన్‌లో గనక మిమ్మల్ని గనక అరే, తురే అని చెప్పి లేదా మిమ్మల్ని బూతులు గనక మాట్లాడితే మీరు వారిపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి. అప్పుడు కూడా కాకపోతే మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషను, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఆ హ్మ్. కేసులు చేశాం మేము. చేశాం. చాలా మందికి అట్లా కంప్లెయింట్ చేశాం. ఓకే. కానీ విచారించి అతని పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందండి. గ్యారంటీ.